హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ రేష్మా. రీసెంట్గా మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ సర్చ్ చేస్తుంటే మాకు కాజాగూడలో ఉన్న ఈ రెస్టారెంట్ అయితే కనిపించింది. ఇంత బ్యూటిఫుల్ వింటేజ్ థీమ్ రెస్టారెంట్ అయితే నేను ఎక్కడ చూడలే. సో ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను, అందుకే మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను. చూస్తున్నారుగా, ఆ అంబియన్స్ అయితే చాలా బాగుంది. వింటేజ్ థీమ్ డెకార్ అయితే సూపర్గా ఉంది. చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. రెస్టారెంట్ లోపలికి వెళ్ళగానే పీస్గా, కామ్గా, అండ్ మోర్ ఓవర్ మేము వెళ్ళిన టైంలో రష్ కూడా లేదు. సో చాలా పీస్ఫుల్గా ఉండింది. చూస్తున్నారా, మీ అందరి కోసం అయితే ఒక గ్లిమ్స్ అయితే రికార్డ్ చేశాను. రెస్టారెంట్ మొత్తం ఒక్కసారి చూసేయండి. అరిటాకులో భోజనం చేయడం చాలా తక్కువ రెస్టారెంట్స్లో మనం చూస్తూ ఉంటాం కదా. సో అలాంటి ఒక రెస్టారెంటే ఈ రెస్టారెంట్ కూడా. చాలా చక్కగా అరిటాకులు పరిచి ఉంచారు ప్రతి టేబుల్ పైన. ఫ్యామిలీతో మనం లంచ్కి కానీ డిన్నర్కి కానీ ప్రశాంతంగా ఎలాంటి హడావిడి గోలా లేకుండా వెళ్ళి డిన్నర్ చేసి వచ్చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్తాను. అంత నచ్చింది నాకు ఈ హోటల్ ఆంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది. ఎవరైనా కొత్త ప్లేసెస్, మంచి ఆంబియన్స్ ఉన్నది, చాలా పీస్ఫుల్గా ఉండే ప్లేసెస్ ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఈ హోటల్ ఒక మంచి ప్లేస్ అని నేను చెప్తాను. బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. మేమైతే సింపుల్గా మంచి వెజ్ థాలీ ఆర్డర్ చేశాము. వెజ్ థాలీలో చాలా ఐటమ్స్ అయితే వీళ్ళు మాకు ఇచ్చారు. నాకు అందులో స్పెషల్గా అనిపించింది ఏంటంటే సెట్ దోశ ఇచ్చారు, క్రిస్పీ వడ ఇచ్చారు, బగారా రైస్, వైట్ రైస్కి రెగ్యులర్గా వచ్చే పప్పు, సాంబార్, కర్రీస్ ఇవన్నీ అయితే కామన్గానే వచ్చాయి. కాకపోతే ఫుడ్ టేస్ట్ వైజ్కి వస్తే మనకు కొంచెం తమిళనాడు స్టైల్లో ఉండింది, ఆంధ్ర ఫుడ్ స్టైల్ అయితే కాదు. కానీ అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ టేస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ ఫుడ్ని ట్రై చేయొచ్చు. ఈ ఫుడ్ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నన్ను సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.